నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడానికి నేను కారణం అంటున్నావేంటి? నేనెందుకు కారణం అని చెప్పి దేవ అయితే గట్టిగా అంటూ ఉంటాడు. నువ్వెందుకు కారణమా? నీ కారణంగా నేనిక్కడికి పర్మనెంట్‌గా ఇంటి నుంచి బయటికి వచ్చేయాల్సొచ్చింది. ఎందుకంటే నువ్వు నా మెడలో కట్టిన తాళి కారణంగా అని చెప్పి తన మెడలో ఉన్న తాళినైతే చూపిస్తూ ఉంటుంది. అలా తాళిని చూపించగానే దేవ అయితే షాక్ అవుతూ ఉంటాడు. దీనివల్ల నువ్వు ఇంట్లో నుంచి బయటికి రావడం ఏంటి? అదసలు పెళ్ళే కాదు. మెడలో తాళి కట్టి ఓ పెళ్లయిపోయింది అని చెప్పి నా దగ్గర పర్మనెంట్‌గా ఉండిపోవాలని చూస్తున్నావా ఏంటే? ఆ తాళ్ళని తీసి అవతల పడి నువ్వు మీ ఇంటికి పో అని చెప్పేసైతే దేవయ్య అయితే మిథునతో అంటూ ఉంటాడు. అలా అనగానే మిథున అయితే షాక్ అవుతూ ఉంటుంది. షాక్ అయ్యి ఏం చేయలేక అలా చూస్తూ ఉంటాడు. "నువ్వు ఆ తాళిని తీసేసి నువ్వు మీ ఇంటికి పో, నా దగ్గర ఉండకు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనగానే మిథున ఒక్కసారిగా దేవ చెంప చెల్లుమనిపిస్తూ ఉంటుంది. అలా కొట్టగానే దేవ షాకయ్యి అలా చూస్తూ ఉంటాడు. వెంటనే మిథున కూడా కొట్టడానికి చెయ్యి లేపుతూ ఉంటాడు. అలా చెయ్యి లేపి తన చెంప దగ్గరికి తీసుకొచ్చి ఆపేస్తూ ఉంటాడు. ఇక మిథున అయితే చాలా సీరియస్‌గా దేవకాసైతే చూస్తూ ఉంటుంది. అలా చూడగానే దేవ ఏం చేయలేక కొట్టడానికి వెళ్ళి ఆగిపోతూ ఉంటాడు. ఇక మిథున అయితే ఏం చేస్తావు అని అన్నట్లుగా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి దేవ కూడా కోపంతో రగిలిపోతూ కొట్టకుండా ఆగిపోయి అలా కోపంతో అయితే మిథున కాసి చూస్తూ ఉంటాడు.